అనుభూతులనే నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నాకు కత్తెర గుర్తు ఇవ్వడం జరిగింది. నా కుటుంబానికి నా తోటి మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరు. నేను నా ఊరి సమస్యలైన మంచినీరు, మురికి కాలువలు, ఇంకా పెద్దవాళ్ళకి పెన్షన్ రాకపోవడం, ఇవన్నీ నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. అవన్నీ నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత అవన్నీ చూసుకోవడం జరుగుతుంది. పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ చేయడము, వచ్చేలా చేయడము, మరియు మురికి కాలువలు అవన్నీ పారిశుద్ధ్యానికి సంబంధించినవి చూసుకోవడం జరుగుతుంది. మేము ఊరికి రోడ్లు వేయించడము, టెంపుల్స్ డెవలప్ చేయడము, ఇంకా ఊరికి స్కూలు, ఊరికి సంబంధించిన వారికి ఏ అవసరం ఉన్నా, ఏ పదవిలో లేకపోయినా వారికి సంబంధించిన ఏవైనా సరే మేము చేయడం జరిగింది. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మేము మరింత అభివృద్ధి చేయగలము. ధన్యవాదాలు. శ్వేత ఉదిన్న గారు అయితే ఇంతకుముందు వాళ్ళు అభ్యర్థిగా లేనప్పుడు, పోటీ చేయలేనప్పుడు కూడా రోడ్డు పనులు, మళ్ళీ గుడిలో సహాయం చేయడము, స్కూల్ కెమెరాలు పెట్టియడము, స్కూల్ కు హెల్ప్ చేయడము, చాలా వరకు హెల్ప్ చేశాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన తోచిన సహాయం చేసిండు. కాబట్టి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపియగలరని ఆశిస్తున్నాము. ఈరోజు ముందుగా మీడియా మిత్రులకు మరియు గ్రామ పెద్దలకు, చిన్నలకు మరియు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి సంబంధించిన ప్రతి కార్యకర్తలకు, అదేవిధంగా విలేజ్ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు మా ఊళ్ళో సర్పంచ్ జర్నల్ రావడం వలన ఈ ఒక యనపట్ల శ్వేతారెడ్డి గారు క్యాండిడేట్ అందరూ మా టీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ ఒప్పుకొని నిలబెట్టి మంచి మెజార్టీతో గెలిపిస్తాము. వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక ఎంపీటీసీ కూడా ఓడిపోయారు కాబట్టి అందరూ మంచి బెంపర్ మెజార్టీతో గెలిపించి వాళ్ళతోని చాలా ఊళ్ళో చాలా పనులున్నాయి. మేము కూడా చాలా బాగా చేసాము. ఇంకా చాలా ఉన్నాయి పనులు. ప్రతి ఒక్క పని వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తారు. వాళ్ళ ఓన్ డబ్బులు ఖర్చు పెట్టైనా చేద్దామని చెప్పి చాలా ముందుకు, అంటే డబ్బులు ఉన్నాయి కానీ ముందుకు వస్తే వాళ్ళు చాలా మంది కూడా రారు, కానీ వీళ్ళు ముందుకు వస్తారు. కానీ అందరు ఊరాదులంతా కలిసి ఏకమై వాళ్ళని మంచి బంపర్ మెజార్టీతో గెలిపించి స్కూల్ కానీ, పేదవాళ్ళకి కానీ ఏమన్నా సరుకులు కానీ అవి ఇవి కూడా వాళ్ళ పట్టణాలు కూడా ఇంతకుముందు బాగా చేశారు. ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు. మరియు వాళ్ళు డబ్బులకు ఆశించకుండా మేమంటే ఏంది, ఊళ్ళో ఒక వెలుపు చేయాలి, మా పేరుండాలి, ఈ పలాని గుళ్ళు కానీ, స్కూల్ కానీ, ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా చాలా అద్భుతంగా చేస్తారని మేము కోరుకొని వాళ్లకు బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మేము కోరుతున్నాం. నేను ఇంతకుముందు మాజీ డిప్యూటీ సర్పంచ్, ఇప్పుడు 2nd వార్డు నెంబర్గా కూడా నిలబడ్డా. నా పేరు కుమార్. మరియు నా వార్డు కూడా చాలా బాగుంది నాకు, మరియు మా వార్డులో కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా నేను స్ట్రెస్ నుంచి ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేను ఒక వార్డు నెంబర్ అని చెప్పుకుంటా కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ఇంతకుముందు కూడా నాకు చాలా మంచిగా మా వార్డు అందరూ పర్ఫెక్ట్ గా పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించారు. వాళ్ళని ఎప్పుడు మర్చిపోను. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసడం కూడా ఎప్పుడు నా జీవితంలో మాత్రం వీళ్ళని మర్చిపోనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు మా 2వ వార్డు నెంబర్ల ఉన్న ఓటర్ లిస్టులు అందరికీ ప్రత్యేకంగా నేను స్ట్రెస్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నా. అవును, మా సర్పంచ్ గారి గుర్తేమో కత్తెర. ఈ 2 భారీ మెజార్టీతో కూడా గెలిపించుకుంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. యనపోత్ల శ్వేతారెడ్డి గారు, వాళ్ళ కత్తెర గుర్తు, మరియు వాళ్ళ తరఫున నేను ఒక 2nd వార్డు నెంబరు, నాదొక గౌను గుర్తు. నా పేరు కుమార్. రేగచిలకమరి గ్రామం తరఫున శ్వేత శివారెడ్డి గారు సర్పంచ్ పోటీ చేస్తున్నారు. మా యొక్క సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు. వాళ్ళు ఇంతకు ముందు ఊళ్ళో చాలా సమస్యలకు వాళ్ళు పరిష్కారం అనేది చూపిండ్రు. ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు ప్రతి సమస్య పరిష్కారాన్ని చూపుతారు. అదేవిధంగా పార్టీ నుంచి వచ్చే ఫండ్సే కాకుండా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కూడా మనకేం కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలు అని కొన్ని ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కూడా వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం అందరం కలిసి భారీ మెజార్టీతో వాళ్ళకి గెలిపించో చూపించాలి. అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా కూడా మనం చేయాలి, మన కోసం వీళ్ళు ఇంత కష్టపడ్డారు కదా, మనం కూడా ఊరి కోసం ఇంకా అభివృద్ధి చేయాలి అని ఇంకా మంచి మంచి పనులు కూడా వాళ్ళు చేస్తారని నేను కోరుకుంటూ ఈ కత్తెర గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నేను చెప్తున్నాను. మరి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఈ యొక్క యనపతుల శ్వేతారెడ్డి శివకుమార్ రెడ్డి గారు ఈ సంవత్సరం మా ఊర్లో సర్పంచ్గా నిలవడం జరిగింది.
సర్పంచ్ క్యాండిడేట్ గా నిలవడం జరిగింది. వాళ్ళు ఇంతకు ముందు మా ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు శివకుమార్ రెడ్డి గారు ఊర్లో ఎవరు తలుపు తట్టినా కూడా ఏది కాదనకుండా ఏ సహాయం అడిగినా కూడా సరే ఆయనకు తోచినంత సహాయం చేశాడు. అదేవిధంగా గత రెండు పలుమార్లు కూడా ఎలక్షన్లో ఆయన నిలబడడం జరిగింది. అనుకోని కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మా గ్రామ మద్దతు మొత్తం ఎనపర్ల శ్వేతా శివకుమార్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా వన్ సైడ్ గా ఈ సంవత్సరం మా గ్రామంలో ఎనపర్ల శివకుమార్ రెడ్డి గారిని గెలిపించి 100% మేము గెలిపిస్తాం. అదేవిధంగా మా ఊర్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. సర్పంచ్ కాకముందే ఓడిపోయినా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. రేపు పొద్దుగాల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా కత్తెర గుర్తుకు భారీ మెజార్టీతో మా ఊరు గ్రామస్తులందరూ ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. సర్పంచ్ అభ్యర్థిగా ప్రపోజల్ చేసి అందరం వచ్చి నిలబెట్టాము. అవి చాలా విజయ్ అండి. ఎందువల్ల చాలా అభివృద్ధిలో కూడా చాలా తోడ్పడుతుంది. శివకుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం సేవా కార్యక్రమాలు చేయలేదు. అయితే మోసం అనేది ఉండదు దగ్గర న్యాయమైన వస్తుంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ముందు అడుగు వేపిస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతోనే ఉన్నది. కత్తెరగుంటలో అధిక మేరకు ఓటేసి గెలిపించి ఆమెకు అధికారం వస్తుంది. గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది మాకు నమ్మకం ఉంది. పోతుల శ్వేతా శివకుమార్ రెడ్డి నిలబడడం జరిగింది. నిజానికైతే ఇది పార్టీ రహితమైనటువంటి ఎలక్షన్స్ ఇవి. కానీ అయినప్పటికీ కూడా మనం ఒక ఆధారంగా చేసుకొని ఒక పార్టీని బేస్ చేసుకొని మనం నిలబడుతున్నాము. మరి ఈ శ్వేతా శివకుమార్ రెడ్డి ఆమె బీఈడీ చేసింది. ఈమె గృహిణి. మరి రాజకీయాల్లోనికి చాలా ఉన్నతమైనటువంటి పదవులను అంటే ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి గ్రామము యొక్క అభివృద్ధిని తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పనులను చేయడానికి కొరకు ఆమె కంకణబద్ధులై ఉండి గ్రామానికి సేవ చేయాలన్నటువంటి తపనతోటి సర్పంచ్గా నిలబడడం జరిగింది. మరి గ్రామస్తులం అందరం కూడా మేము భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి మేము అనుకున్నాము. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తుంది. మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము ఇక ముందు కూడా ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి కొరకు మేమందరము ఆమె వెనుక ఉండి గ్రామాభివృద్ధి కొరకు మేమందరం పాటుపడతాము. ఆమెకు ఎల్లవేళగా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి మేము కోరుతున్నాము. నమస్కారం చేసుకుంటూ మా రేగల్చిగా మన గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చెప్పడం ఏంటంటే మా యొక్క శ్వేతారెడ్డి గారు ఎన్నిక కాబట్టిన తర్వాత గ్రామం లోపల ఎక్కడ కరెంటు విద్యుత్ సప్లై కానీ ఊర్లో మురుగునీటి సమస్య కానీ చెత్త సమస్య కానీ ఏది కూడా లేకుండా ఎల్లవేళలా పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ పోతామని మీరంతా కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మేరతో గెలిపిస్తారని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.